హాయ్ హలో నమస్తే అందరికీ నేను మీ వినోద్ వెల్కమ్ టు 3 మీడియా. సో ఈరోజు మన ముందు ఉన్నది సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. సో అన్నని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు లైలా మూవీ వచ్చేసి నెగిటివ్ టాక్ వచ్చింది కదా, సో అది దేనివల్ల వచ్చిందంటారు? అంటే మన పృథ్వీ గారు అలా మాట్లాడడం వలన, లేకుంటే ఇది వచ్చేసి మన హ్యాష్ ట్యాగ్ దానివల్లనా? లైలా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఫ్లాప్ అని చాలా మంది అంటున్నారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లైలాని కాసేపు పక్కన పెడదాం. ఓకే, సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, ఒక అసహజతతో కూడినటువంటి ప్రోడక్ట్. ఓకే, ప్రతిదీ ఫ్యాబ్రికేటెడే, వాళ్ళంతా నటులే. అవును నిజ జీవితంలో అక్కడ ఏం అవ్వట్లా, లైవ్ కాదు అది. అవును ఒకరు చెబితే ఒకరు నటించి ముక్కలు చెక్కలుగా వాళ్ళందరూ నటిస్తూ ఉంటే దాన్ని అంతా ఎవరో అతికిచ్చి దానికి ఒక మ్యూజిక్ జోడించి వాళ్ళ చేతే ఏడిపించి వాళ్ళ చేతే నవ్వించి ఏవేవేవో చేస్తే మనం ఆ అసహజతో కూడిన జీవితాన్ని మనలో భాగం చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం, అంతేగా. సో ఆ అసహజతో కూడినటువంటి ప్రోడక్ట్ని ఎంత కోక్కొని దాంట్లో మనం ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం. ఇప్పుడు నువ్వు కొన్న ప్రోడక్ట్ను నీకు కొద్దో గొప్ప ఆనందమో ఆహ్లాదమో దొరికిందా, అది నిన్ను అలరించిందా, అంతే, అదే సినిమా. బీ హ్యాపీ. నువ్వు ఎలా చేస్తున్నావంటే చాలామంది ఫస్ట్ ఒక పుస్తకం రాసుకొని పజిల్ గేమ్ ఆడడానికి వెళ్తున్నారు. ఈ సీను ఇది అందులోది, ఇది ఎక్కడ విన్నట్టుంది, ఇది నువ్వు 2.5 గంటలు రాసుకుంటూ ఇదది అదే లెక్కలేసుకుంటూ ఉంటే సినిమా ఎప్పుడు చూసావు? నువ్వు సినిమా చూడలా. బికాజ్ నువ్వు ఇలాగే సినిమా చూస్తే నీకు ఆ ఎమోషన్ కనెక్ట్ అయ్యేది. నువ్వు వచ్చిన ప్రతి సీన్ నిమిషానికి ఏదేదో రాసుకుంటూ వెళ్ళిపోయావు, నీకు అది కనెక్ట్ అవ్వాలా. దాని బయటికి వచ్చిన మైక్ రాని అసలు అబ్బే ఏమీ లేదని నాకు కనెక్ట్ అవ్వలేదని చెప్తావు. నీకెంత హక్కు, అసలు ఏ హక్కు ఉందని అలా మాట్లాడతావు? నువ్వు చూసి చేస్తేగా అసలు అది. కూర్చొని దాన్ని చూసి తర్వాత కావాలంటే ఇంటికి వచ్చాక లెక్కలేసుకో, అది ఏదో దీంట్లో ఉంది దాంట్లో ఉంది, లేదా అర్థం కాకపోతే ఇంకోసారి పోయి అప్పుడు లెక్కలేసుకో. ఫస్ట్ విజిట్లోనే నువ్వు దాన్ని ఏవేవో చూసుకుంటూ అది లేదు ఇది లేదని కంప్లైంట్స్ ఇవ్వద్దు. నెక్స్ట్, నువ్వు వచ్చింది ఏ సినిమాకి? లైలా టీజర్లోను ట్రైలర్లోను ఆల్రెడీ అందరు చెప్పేశారు, విశ్వక్సేన్ ఆడవేషం వేశాడు. ట్రైలర్లో నీకు అర్థమైంది ఏంటంటే విశ్వక్ బాగున్నాడు, ఏదో ప్రాబ్లం వచ్చి వీడు ఆడవేషం వేశాడు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా? దట్స్ ఆల్ స్టోరీ కదా. ఇలాంటి వాటిల్లో పెద్ద కథే ఉండదు. ఇప్పుడు కామెడీ సినిమాలు అక్కడక్కడే కాలనీలోనో ఒక ఇంట్లోనో ఒక గుంపులోనో ఒక ఊర్లోనో జరుగుతాయి, వాళ్ళే క్యారెక్టర్స్. ఏదో సింపుల్ ఇష్యూ ఉంటుంది, వీడికి వాడికి ఏదో చిన్న విషయంలో గొడవ ఉంటుంది, వాడు విలన్ అవుతాడు, లాస్ట్కి వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా చూస్తా, అది కామెడీగా మనకు చూపిస్తారు. హారర్ మూవీస్ ఉంటాయి, ఖచ్చితంగా ఒక ఊరు చివర ఒక కొంపు ఉంటుంది, అనుకోకుండా అందులోకి పోతారు, అందులో ఏదో ఉంటుంది వింత జీవి, దాన్ని చూసి భయపడి అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ బయటకు వస్తారు, ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడు హారర్ మూవీకి వెళ్తే కదేంటి అని ఎవడు అడగడు, భయపెట్టిందా లేదా అంతే అడుగుతారు. కామెడీ సినిమాకి వెళ్ళావనుకో కదేంటి అని అడగరు, నవ్వించిందా లేదా, దట్స్ ఆల్. లైలా కూడా అంతే, అలరించిందా లేదా, ఇదొక సెగ్మెంట్ సినిమా అంతే. అబ్బాయి అమ్మాయిగా ట్రాన్స్ఫర్మ్ అయ్యాడు. గతంలో చిత్రం బల్లారే విచిత్రం, ఆయన ఎందుకు అయ్యాడు? ఒక అమ్మాయి ప్రేమ కోసం. ఈయన మేడం, ఆయన ఎందుకు అయ్యాడు? అమ్మాయి ప్రేమ కోసం లేడీస్ హాస్టల్లో తందేదో. ఇతను ఎందుకు అయ్యాడు? అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఈ పిల్లోడు ఒక బ్యూటీ పార్లర్ నడిపేవాడు, సోను మోడల్. ఆ బ్యూటీ పార్లర్ వాళ్ళ అమ్మ పేరు మీద ఉంది, వాడికి అది జ్ఞాపకం, అక్కడే ఉండి చావాలి, ఆ పనే చెయ్యాలి. 2 సమస్యలు వచ్చాయి అనుకోకుండా ఇతని జీవితంలోకి. ఆ 2 సమస్యలకి 2 మెసేజ్లు ఉన్నాయి. నువ్వు లోపల ఎంత బాధగా ఉన్నా నీ మొహం వెలగదు, టెన్షన్ ఇలా ఉంటుంది. అప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నా సరే ఆ అందం బయటికి కనబడదు. నీ మనసు క్లీన్ అయితే తప్ప, నువ్వు ఆనందంగా ఉంటే తప్ప ఆ అందం నీ మొహంలో తెలియదు అనేది ఒక మెసేజ్. అందం అనేది బాహ్య సౌందర్యంలో మీద ఉండదు, లోపల మనసులో ఉండాలి అనేది ఇంకో సందేశం. ఈ 2 సందేశాలని ఇతివృత్తంగా తీసుకొని ఒక ఇన్సిడెంట్తో మలిచి చెప్పాడు. ఫస్ట్ ఇన్సిడెంట్ ఏంటి? ఈ అబ్బాయి ఏం చేశాడు, ఒక అమ్మాయి వచ్చి తను ఏడుపు మొహం వేసుకొని కూర్చుంటే, అక్క ఎందుకు ఇంత ఏడుపు మొహం వేసుకున్నావు, నీ మొహం ఎంత అందంగా ఉంటుంది అని అడిగితే చిన్న ప్రాబ్లం, బావ బిజినెస్ ఫ్లాప్ అయింది. సరే ఏం కావాలి, 2 లక్షలు ఉంటే మా ప్రాబ్లం సాల్వ్ అయింది, ఇదిగో తీసుకో 2 లక్షలు,
నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నాకు వచ్చి ఇవ్వు. ఆమె ఏం చేసి ఆయిల్ వ్యాపారం చేస్తుంది. ఆ ఆయిల్కి వీడి మొహమే వేసుకుంది, హెల్ప్ చేశాడు కదా అని. సోను మోడల్ ఆయిల్ అందరు విచ్చలవిడిగా కుప్పలు తెప్పలు కొనేసారు, అందరు అదే వాడుతున్నారు మొత్తం ఊరంతా. అదేమో కల్తీ నూనె అంట, జంతు కలేబేరాలు. అందరు వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో పడతారు. సోను మోడల్ని చంపేయండి, నరికేయండి, వీడు చేసింది పెద్ద పాపం అని వాడి మీద పడ్డారు. దీనికి ఒక ప్రాబ్లం వచ్చింది, వీడు ఒక మెసేజ్ ఇద్దామంటే ఒక ప్రాబ్లం వచ్చింది. ఇంకో మెసేజ్ ఏంటి, అందం లోపల ఉండదు, అందం బయట ఉండదు, మనసులో ఉండాలి అని. ఇక్కడ ఒక అమ్మాయి నల్లగా వచ్చింది, పెళ్ళవ్వట్లేదు అని ఆ పిల్లకి మేకప్ వేస్తాడు, అందంగా ఉంటుంది. అనుకోకుండా ఆ అందాన్ని చూసినా కూడా అవకవక పెళ్ళవుతే పెళ్లి చేసుకోవాలనుకునేవాడు పెళ్లి చూసి మనసు పడతాడు. వాళ్ళ డాడీకి ఒక చిరంజీవి అంటే పిచ్చి, వాడి కోడలు శ్రీదేవిలాగా ఉండాలని కోరుకుంటాడు. శ్రీదేవిలాగానే ఉంది, వచ్చారు కూర్చున్నారు, పెళ్లి చేశారు. అప్పటికి వాళ్ళు నెత్తినోరు బాదుకొని చెబుతున్నా వినలా. ఒక రకంగా పెళ్ళి అయిపోయింది, ఆవేశంలో తాళి కట్టేశాడు, శోభనమైంది. తెల్లారేసరికి ఆవిడ స్నానం చేసి వచ్చరికి ఎలా ఉన్న మొహం అలా కనబడింది. ఆ తండ్రి ఇలా అయిపోయాడు. దానికి కారణం నువ్వే, ఆయన అక్కడ పెద్ద లీడర్ అంట. అనుచరులు అందరూ వెళ్ళి ఈ బ్యూటీ పార్లర్ మొత్తం పగలగొట్టారు. ఇప్పుడు సోను మోడల్ అక్కడ ఉండలేని పరిస్థితి, కానీ వాడికి అక్కడే ఉండాలి. ఉండాలంటే ఏం చేయాలి, మార్చుకున్నాడు తన్ని తాను. మార్చుకున్న తర్వాత తను ఏం చేశాడు, ఒరిజినల్ సోను, ఆ మొగ గెటప్లో ఉన్న సోను మీద ఉన్న ఈ రెండు నిందల్ని ఎలా సాల్వ్ చేసింది ఈ లైలా. లైలాకు టాస్క్ ఉండాలిగా, ఏం చేయాలి మరి లైలా అయ్యి. ఆ టాస్క్ వేసి ఆ ఒరిజినల్ సోనుని బ్రతికించిందా లేదా. ఇది కథ ఉందిగా, కథ లేకుండా అయితే లేదుగా. మరి ఆ కథ నీకు నచ్చకపోతే నీ ప్రాబ్లం, అది బేసిక్. ఇట్లాంటి వాటికి పెద్దగా ఓ ఇరగదీసే లెవెల్లో మహాభారతాలు ఉండవు, పెద్ద కురుక్షేత్ర యుద్ధాలు ఏమి ఉండవు. అవును, సింపుల్గా ఏదో చేసుకుంటారు అంతే, దానిలోనే తిరుగుతూ ఉంటాయి అంతే వీటి కథలు. చిన్న స్టోరీ. ఇప్పుడు వాళ్ళ కథ అది, నీకు అది చెప్పారు ఆల్రెడీ టీజర్లో, ట్రైలర్లో, నువ్వు కూడా తెలిసే వెళ్ళావు. ఇక ఆ కథ లైలా ఆ గెటప్ నిన్ను అలరించిందా లేదా అది చూడాలి అంతే. నువ్వు పెట్టిన 150కో 200కో లైలా నిన్ను నవ్వించిందా మెప్పించిందా అంతే. నవ్వించలేదు మెప్పించలేదు, నేను ఎంతసేపు ఇట్లనే చూసి అసలు నాకు నవ్వు రాలేదంటే సరే ఇట్స్ ఓకే. కామెడీ కూడా మరీ వల్గారిటీగా ఉన్నాయనేసి చెప్పడం, ఏదో ఒకటి వాళ్ళు చెప్పారు. ఇప్పుడేమో నచ్చిందా అంటే మళ్ళీ ఇదొక సమస్య. ఆ నచ్చింది కాకపోతే ఆ కామెడీ వల్గర్ ఉంది. అంతకు మించి వల్గర్ కామెడీలు బోల్డ్ ఉన్నాయి ఓటీటీలలోనూ ఇంకా రియాలిటీ షోలలోనూ. పగలబడి ఇరగబడి నవ్వారు కదా. ఓటీటీలో ఉన్నాయి, దానికి సెన్సార్ ఉన్నది, బట్ దీనికి సెన్సార్ దీనికి కూడా చచ్చింది సెన్సార్. ఏ సర్టిఫికేటే ఇచ్చారు, పిల్లల్ని రావద్దని చెప్పారు, ఏ సర్టిఫికేట్ సినిమానే అయినా అలరించిందా లేదా అంతే. దట్స్ ఆల్. ఏ సర్టిఫికేట్ అని తెలిసే చూసావుగా, అన్ని చెప్పారు అబ్బా వాళ్ళు. ఇది ఏ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఎందుకు వచ్చారంటే డబల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి ఉంటేనేగా ఏ సర్టిఫికేట్ వస్తుంది. టికెట్ బుక్ చేసేటప్పుడే నువ్వు 18 కాదా అని అడిగిందామే. మరి ఇంకా బుక్ మై షో అడిగింది, ఆమె అడిగింది, మనం కూడా చెప్పాము అవును అని చెప్పే బుక్ చేసాం. నీకు ఏ అని చెప్పారు, కథ ఏంటో చెప్పారు, ఆమె లైలా ఏంటో అనే గెటప్ చెప్పారు, అవన్నీ తెలిసే వెళ్ళావు. అయినా నీ ప్రాబ్లం ఏంటి, ఇది బాగాలేదు అది బాగాలేదు అట్లా లేదు ఇట్లా లేదు అంటే కావాలనే ఎవరో ప్రయత్నం. ఇంకేం కొత్తదనం చావాలయ్యా, ఎన్ని కొత్తదనాలు వస్తాయి వీళ్ళని తీయమను. కొత్తదనం కొత్తగా ఇది. సో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళడం మన తప్పే. వాళ్ళు అన్నీ చెప్పే తీశారు సినిమాని, నువ్వు 100 ఊహించుకొని అక్కడికి వెళ్ళి ఇవేమీ లేవు అంటే మన కర్మ. ఒకటి ఒప్పుకుంటా, స్టార్టింగ్ కొంచెం గందరగోళంగా అయితే సాగింది, ఐ యాక్సెప్ట్ దట్. ప్రతి సినిమాలోనూ ఉంటాయి పాజిటివ్లు నెగిటివ్లు, ఓకేనా. ఈ అబ్బాయి కూడా ఇంకోటి, దాన్ని కూడా ఎలా చెప్పాలి అంటే తను రాసుకున్న కథ కాదు, ఒకరు రాసిన కథని ఈయన హ్యాండిల్ చేశాడు. పెద్ద వీర లెవెల్లో ఎక్స్పీరియన్స్డ్ కూడా కాదు. ఒక సినిమా తీశాడు, బట్టల రామస్వామి బయోపిక్. అట్లాంటి ఒక సినిమా తీసిన ఆయన ఒక భారీ బడ్జెట్ని డీల్ చేస్తున్నాడు, పెద్ద హీరోని డీల్ చేస్తున్నాడు. కొంచెం పెరుగుతనం ఉంటుంది, వాడిలోనూ కంగారు ఉంటుంది. కథ అయిందైతే ఆ ధైర్యం ఉండొచ్చేమో, అయింది కాదు మరి ఇంకేంటి. ఇంకా దీనిలో కూడా మనం ఎన్ని నెగిటివ్స్ అని వెతుకుతాం, ఎక్కడ నెగిటివిటీ ఉంది. లైలా బాగుంది, ఇనఫ్, ఆ మాత్రం లైలాకి అది చాలు, ఇంకా ఎక్స్ట్రా అవసరంలా. ఆ లైలా విన్యాసాలు చేయాల్సిన అవసరంలా, నీకు గిన్నీస్ రికార్డులు తెచ్చిపెట్టాల్సిన అవసరంలా, పాన్ ఇండియా లెవెల్లో 2000 కోట్లు కొలగొట్టి నీకు చూపించాల్సిన అవసరం కూడా. ఆ లైలా ఏదో అలరించడానికి వచ్చింది, అలరించిందా లేదా దట్స్ ఆల్ చూడండి. సో అది లైలా సినిమా.